హాయ్ అండి. వెల్కమ్ టు అంజనా వ్లాగ్స్. ఈరోజు నేను మీకు చింత చిగురు పప్పు చూపిస్తున్నాను. ముందుగా పప్పుని కుక్కర్లో వేసి కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత 1కి 2 గ్లాసుల చొప్పున నీళ్లు పోసి తర్వాత దాంట్లో చింత చిగురు వేయాలి. చింత చిగురు ఏంటి ఎలా ఉందనుకుంటున్నారా? దీన్ని మా అమ్మమ్మ ఉప్పు పసుపు కలిపి నీళ్ళలో ఆరబెట్టి పంపించింది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి. తర్వాత స్టవ్ మీద పెట్టి విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఉప్పు పసుపు కారం రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఏమీ వేయలేదు. పచ్చిమిర్చి బాగుండదు, ఉల్లిపాయ తాలింపులో వేస్తాను. తాలింపుకి అన్నీ రెడీగా పెట్టుకొని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు అన్నీ వేసి ఎల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ వేయండి. ఉల్లిపాయ వేగనిచ్చిన తర్వాత కరివేపాకు కూడా వేసి పప్పు వేసి కలపాలి. తాలింపులో ఈ ఉల్లిపాయ వేస్తే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.